ముఖం డల్‌గా ఉందా? టాన్‌నెస్ చిన్న చిన్న మచ్చలు ఇబ్బంది పెడుతున్నాయా? అయితే ఈరోజు నేను చూపించబోయే క్యారెట్ ప్లస్ కొబ్బరి నూనె హోమ్ రెమెడీ మీ స్కిన్‌కి న్యాచురల్ గ్లో తీసుకొచ్చే అవకాశం ఉంది. ఇంట్లో ఉన్న 2 వస్తువులతోనే సింపుల్‌గా తయారు చేసుకోవచ్చు. హాయ్ అందరికీ! మా ఛానల్‌కి వెల్కమ్. ఇలాంటి న్యాచురల్ బ్యూటీ టిప్స్, హోమ్ రెమెడీస్ మీకు ఇష్టమైతే వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆలస్యం చేయకుండా రెమెడీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఒక ఫ్రెష్ క్యారెట్ తీసుకొని వాష్ చేసుకొని పీలర్ సహాయంతో పీల్ చేయండి. ఇలా అంత పీల్ అయిపోయినాక ఇప్పుడు తురిమేది తీసుకొని దీన్ని తురమండి. ఇలా వీడియోలో చూపిస్తున్నాను కదా, దీన్ని తురమండి. క్యారెట్ వచ్చేసి క్యారెట్లో ఉండే విటమిన్ ఏ స్కిన్ బ్రైట్ చేస్తుంది. మన స్కిన్కి చాలా బెనిఫిట్స్ ఇస్తుంది క్యారెట్. స్కిన్ పైన ముడతల్ని కూడా తగ్గిస్తుంది. ఇది యాంటీ ఏజింగ్ లాగా కూడా సహాయం చేస్తుంది. ఇప్పుడు దీన్ని తురుముకున్నాక ఇలా చూడండి, ఇంత అయితే సరిపోతుంది. 1 క్యారెట్ అయితే సరిపోతుంది. ఇప్పుడు తురిమిన తర్వాత ముందుగా ఒక బౌల్ తీసుకొని గ్యాస్ పైన పెట్టేసి లో ఫ్లేమ్లో, ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, లో ఫ్లేమ్లో పెట్టి అందులో 1 టీ కప్ కోకోనట్ ఆయిల్ వేసుకోండి. ఇక్కడ నేను డైరెక్టే వేస్తున్నాను, ఎందుకంటే నేను చాలాసార్లు ఈ ఆయిల్ ప్రిపేర్ చేసుకున్నా కాబట్టి నాకు అందాజు తెలుసు. ఇక నేను డైరెక్ట్ 1 టీ కప్ కోకోనట్ ఆయిల్ వేస్తున్నాను. కొబ్బరి నూనె వచ్చేసి స్కిన్ డ్రైనెస్ తగ్గిస్తుంది, మాయిశ్చరైజర్ చేస్తుంది, స్కిన్ సాఫ్ట్ చేస్తుంది. ఇప్పుడు ఒక 2 నిమిషాలు కొద్దిగా హీట్ అవ్వాలి. కొంచెం కోకోనట్ ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో మనం తురుముకున్న క్యారెట్ను వేసి చూపిస్తాను కదా, ఇక్కడ ఈ క్యారెట్ను కోకోనట్ ఆయిల్లో వేసి ఒక 5 నుంచి 7 నిమిషాలు వేడి చేయాలి. లో ఫ్లేమ్లో పెట్టే వేడి చేయాలి. హై ఫ్లేమ్లో పెడితే గిన ఇది మాడిపోతుంది, స్మెల్ వస్తుంది. కాబట్టి ఇది లో ఫ్లేమ్లో పెట్టే ఈ ప్రాసెస్ అంతా చేయాలి. సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళు ముందుగా ప్యాస్చరైజ్ చేయండి. ఆయిల్ స్కిన్ అయితే చాలా ఎక్కువగా ఆయిల్ అప్లై చేయకండి. ఇప్పుడు మనం దీన్ని కలుపుతూ ఉండాలి. కలుపుతూ ఉంటే ఈ క్యారెట్ చాలా అంటే చాలా మంచి బెనిఫిట్ ఇస్తుంది. చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, చూడు కలర్ ఎంత మంచి కలర్ వచ్చింది కదా, నాకైతే మంచి అనిపిస్తుంది. నాకైతే బాగా అనిపిస్తుంది. ఎక్కువగా ఇది మాడనివ్వకూడదు, కొంచెం ఎల్లో ఉన్నట్లుగానే తీసేసేయాల. ఇప్పుడు కలర్ మారాక క్యారెట్ కలరు ఆయిల్లో వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టి హీట్ చేయండి. కలుపుతూ ఉండండి. చూడండి, నాకైతే క్యారెట్ కలరు ఆయిల్లోకి వచ్చేసింది. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఎల్లో మంచిగా వచ్చింది. నాకైతే మంచి అనిపించింది. ఇప్పుడు మనము దీన్ని బాగా కలపాలి. కలుపుతూనే ఉండాలి, లేదంటే అది మాడిపోతుంది. బాగా కలిపేసిన తర్వాత ఇప్పుడు నేను మీకు ఇక్కడ క్యారెట్ ఆయిల్ చూపిస్తున్నాను కదా, ఇప్పుడు ఈ క్యారెట్ ఆయిల్తోనే క్యారెట్ క్రీమ్ రెడీ చేసుకోవచ్చు, సన్ స్క్రీన్ రెడీ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు కావాలి అంటే కామెంట్లో చెప్పండి, తర్వాత నేను అది స్పెషల్గా నెక్స్ట్ వీడియో చేస్తాను. అది కూడా చాలా మంచి బెనిఫిట్ ఇస్తుంది. క్యారెట్ ఆయిల్ అనేది ముడతల్ని తగ్గిస్తుంది, స్కిన్ బ్రైట్ చేస్తుంది, చాలా అంటే చాలా మంచి బెనిఫిట్ ఇస్తుంది. ఇది నేను వాడి మీకు వీడియో చేస్తున్నాను. చూడండి, ఇప్పుడు ఈ కలర్ వచ్చింది కదా, ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసి కూల్ అయ్యే వరకు నేను పెట్టేస్తా. పూర్తి చల్లారని మార్కెట్లో కొనాలంటే వేలు ఖర్చు పెట్టాల్సిందే. ఇంట్లోనే మనం ఈజీగా క్యారెట్ ఆయిల్ ప్రిపేర్ ఉన్నట్లుగానే మార్కెట్లో కొన్న ఆయిల్ కొంతమందికి సూట్ అవుతుంది, కొంతమందికి సూట్ కాదు. అదే న్యాచురల్గా మనం హోమ్ రెమెడీస్ లాగా ఇలా చేసుకుంటే గిన ఇప్పుడు అన్ని స్కిన్కి కాటన్ క్లాత్ కానీ లేదా కాఫీ షైనర్ కానీ తీసుకొని ఇది వాడి మీకు దీన్ని వడగట్టుకొని నేను చల్లారిన తర్వాత వాడిన నీట్గా ఉన్నప్పుడు వడగట్టకూడదు. మంచి చూపిస్తాను కదా, చల్లారిన తర్వాత వడగట్టండి. ఇప్పుడు వడగట్టిన తర్వాత చేంజ్ వచ్చింది, మంచి కలర్ వచ్చింది. మొత్తం ఆయిల్ అంతా తీసేసాయండి. మనము ఆయిల్ ఇప్పుడు ఉంటుంది కదా, చిన్న కంటైనర్ తీసుకొని
ఆయిల్ తీసేసేయండి. చూడండి స్టోర్ నేను చేసుకుందాం. తీసాను కదా, ఇది చూపిస్తా చూడండి. నేను ఒక చిన్న కంటైనర్ తీసుకోండి. ఇలా ఇందులో ఆయిల్ వేసేసేయండి. ఇది ట్యాన్ మరియు రఫ్నెస్ తగ్గించడానికి సహాయపడుతుంది. ఇది ఎలా వాడాలంటే, నైట్ పడుకునే ముందు ముఖం క్లీన్ చేసుకొని ఈ ఆయిల్ని కొద్దిగా తీసుకొని ఫేస్ అండ్ హ్యాండ్స్కి అప్లై చేసేసి సర్క్యులర్ మోషన్లో 5 నిమిషాలు మసాజ్ చేయండి. తర్వాత 20 నిమిషాలు ఆగి వాష్ చేయండి, లేదా నైట్ మొత్తం అలానే ఉంచవచ్చు. ఇలా రెగ్యులర్గా వాడితే స్కిన్ సాఫ్ట్ అండ్ గ్లోయింగ్గా మారుతుంది. నిదానంగా స్కిన్పై ఉన్న ముడతల్ని కూడా తగ్గిస్తుంది. ఇది యాంటీ ఏజింగ్ లాగా కూడా పనిచేస్తుంది. ఇలా క్యారెట్ ఆయిల్ రెమెడీ ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఈ ఆయిల్ని రూమ్ టెంపరేచర్లో 20 డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి న్యాచురల్ బ్యూటీ టిప్స్ కోసం ఏంజల్ తన్ను బ్యూటీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో మంచి వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.